యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునగాక. ఈ యొక్క నూతన సంవత్సరంలో 2022 సంవత్సరం అడుగు పెట్టడానికి ప్రభు మనందరికీ చూపించిన ఉన్నతమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనను కళ్ళు మూసి ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. పరిశుద్ధ దైవమానికి వందనాలు చెల్లిస్తున్నామయ్య గొప్ప దేవా. ప్రభువా, ఇంతవరకు ప్రభువా మాకు తోడుగా ఉండి గడిచిన సంవత్సరం అంతటా మాకు తోడుగా ఉండి నడిపించిన విధానంగా ఈ స్తోత్రం. నూతన సంవత్సరం చూడడానికి కృప చూపించిన విధానంగా ఈ స్తోత్రం. ఇప్పుడు నేను స్తుతించి ఆరాధించుండగా నీ అభిషేకం మా అందరి మీద కుమ్మరించండి. నీ దాసుని మరుగుపరుచుకుని నీ వాక్యంతో నీ ప్రజలతో నీ మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. We thank you, we glorify thy name, holy God. మనందరం కలిసి ఈ పాటలు పాడుకుందాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే అన్న పాటలు పాడి ఆయన నామమును గణపరుస్తాం. నిజమైన సంతోషం ఆయనలో మాత్రమే మనకు ఉంటుంది. అందుకే మన దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు నీ దుఃఖమును సంతోషముగా మారుస్తాను అంటున్నాడు. ఆమేన్. Hallelujah. Thank you, Jesus. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎల్లలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఆమేన్. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనములైన వాగ్దానం చేసినట్లు, ఇదిగో నువ్వు నీ యొక్క దుఃఖ దినములు సమాప్తమయ్యాయి, నీ దుఃఖమును సంతోషముగా నేను మారుస్తాను అంటున్నాను. Your sorrows shall be turned into joy. He is promising you, your sorrows shall turn into joy. Amen. Thank you, Lord. Thank you, Jesus. A true joy. నిజమైన సంతోషం అందరిని నింపండి ప్రభు. అధికాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. అధికాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఆయన మన రక్తముతో కడిగి, తన రక్తముతో కడిగి మనల్ని పవిత్రపరిచి తన రక్షణ ఆనందము చేత మనల్ని నింపి ఉన్నాం. ఇది నిజమైన సంతోషం.
నిజమైన ఆనందం. He has washed us through his blood and he has cleansed us and he has gave the joy of salvation. This is the true joy in Christ. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వగా నన్ను ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వగా నన్ను ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. Greetings to you all in the name of Jesus Christ of Nazareth. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. It is God's grace, it is God's mercy which has helped us to enter 2022. మరి దేవుని కృప వలన మనము ఆయన కనికరమును బట్టి దయా కిరీటమును బట్టి మనము ఈ 2022 సంవత్సరం నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాం. Wish you all a happy and blessed new year. మీ అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలిపిస్తున్నాం. When we hear about a new year, మనము నూతన సంవత్సరం గురించి వింటున్నప్పుడు we always talk about resolution. మనము ఎల్లప్పుడూ తీర్మానాల గురించి మనం మాట్లాడుతుంటాం. We always talk about the restoration. మనము ఎల్లప్పుడూ ఆ యొక్క మరలా స్థాపించబడటం విషయం మాట్లాడుతుంటాం. We always talk that God wanted to bless us. మనము ప్రభు ఎల్లప్పుడూ మనల్ని దీవించాలని We అనుకుంటుంటాం. always have a mindset that we need to give up this, we need to give up that. మనము అది విడిచిపెట్టేసాలి, ఇది విడిచిపెట్టాలని చెప్పి తీర్మానాలు తీస్తుంటాం. Today let us listen from the word of God. ఈ రోజు మన వాక్యములో నుంచి కొన్ని విషయాలు మనం వింటాం. Journey to restoration. మరి మనం చూస్తున్నప్పుడు మరి మన యొక్క ప్రయాణములో స్థాపించబడాల్సిన విషయం ఏంటిది? First of all, I want to tell you, మరలా కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. the time past cannot come again. ఒకసారి వెళ్ళిపోయిన సమయము, గడిచిపోయిన సమయం మరలా తిరిగి రాదండి. The scripture portion was taken from Joel chapter 2. మరి యోవేలు ప్రవక్త గ్రంథము 2వ అధ్యాయములో నుంచి ఈ వాక్య భాగమును తీసి And ధ్యానిస్తున్నాం. the verse is commencing from 1 to 27. మొదటి వచనం నుంచి 20వ వచనం వరకు మనం ధ్యానిస్తున్నాం. But the promise is verses 25. కానీ ఈ రోజు ఆ వాగ్దానం ఏంటిదంటే 25వ వచనమే వాగ్దానం అయి ఉన్నది. So I will restore to you the years that the swarming locust has eaten. మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి యోవేలు ప్రవక్త గ్రంథములో ఈ యోవేలు 2వ అధ్యాయం 25వ వచనంలో చెప్పినట్లు మరి మహాసైన్యమైన తినివేసిన సంవత్సరములు పంటను మీకు మరలా ఇత్తును అని చెప్పి రాయబడి ఉన్నది. The background of Joel, ఇక్కడ యోవేలు ప్రవక్త గ్రంథం యొక్క దాని బ్యాక్గ్రౌండ్ చూస్తున్నప్పుడు God is calling Judah southern Israel మరి అక్కడ యూదాను మరి ఇశ్రాయేల్ అని చెప్పి పిలుస్తున్నాడు. back to repentance and to restoration, and they are resting in the Lord. మరలా పశ్చాత్తాపడి పునరుద్ధరించడానికి పిలుస్తున్నాడు. God is always stretching out his hand and calling back his people. తన ప్రజల్ని ఎల్లప్పుడు చేతుల్ని మరి విరిచి తాను పిలుస్తుండగా మనం చేతులు చాపి తాను పిలుస్తుండగా చూస్తున్నాం. God always does beyond than what we ask or what we think, according to Ephesians 3:20. మరి ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తున్నప్పుడు మరి మనం అడగడానికంటే ఊహించడానికంటే అధికముగా చేయువాడై ఉన్నాడు మనం చూస్తున్నాం.
I'm not going to make you panic or get worried by saying this. మరి ఈ విషయాలను చెప్పి మీకు భయపడించడమో లేకపోతే భయాందోళనకి చేయడమో కాదండి. But what God spoke to me, I'm just presenting it. ఇక్కడ ప్రభు నాతో మాట్లాడిన విషయాలు మీతో కూడా మాట్లాడుతున్నాం. This year is going to be worse than 2021 and 2020. మరి 21వ సంవత్సరం కంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఇంకా కొంచెం దారుణంగానే ఉంటుంది. We are going to face lot of tribulations, lot of trials, lot of things in this world. దేవుని సంఘమైనది అనేక సమస్యలను ఎదుర్కొంటుంది, శ్రమను ఎదుర్కొంటుంది ఈ లోకము నుంచి. It's very much important that we need to get back to God. మనము మరలా దేవుని దగ్గరికి చేరాల్సిన ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది ఈ సంవత్సరములో. If you read the full book of Joel chapter, యోవేలు ప్రవక్త గ్రంథం అంతయు మీరు చదివి చూస్తే you will understand what exactly had happened in that nation. మరి ఆ దేశములో జరిగిన విషయాలు మనకు అర్థమవుతుంది. So the first verse of chapter 2 it says, ఆ రెండో అధ్యాయం మొదటి వచనం ఏమంటుందంటే, blow the trumpet in Zion, సియోనులో కొమ్మును ఊదుడి అని చెప్పి రాయబడి ఉన్నది. sound an alarm in my holy mountain. మరి నా యొక్క పరిశుద్ధ పర్వతం మీద హిక్కరించండి అని చెప్పి రాయబడి ఉన్నది. Let all the inhabitants of the land tremble, for the day of the Lord is coming. మరి దేవుడైన యెహోవా ఆయన వస్తున్నాడు అని చెప్పి, సమీపించున్నాడు అని చెప్పి దేశమందరికి వారికి చెప్పండి అని చెప్పి రాయబడి ఉన్నది. The first point here what we see is, ఇక్కడ మొదటి వచనం ఏం చూస్తున్నామంటే, blow the trumpet. మొదటిగా బాకా ఊదుడి అని చెప్పి రాయబడి That ఉంది. means sense of urgency. అంటే ఆ బాకా ఊదాలంటే, కొమ్ము ఊదాలంటే, మరి బాకా కొమ్ము ఊదడం అంటే అది చాలా అర్జెంట్ అయిన ఒక బాకా ఊదడం అది. So every believer needs to have a sense of urgency within them. మరి ప్రతి ఒక్క విశ్వాసి తనలో ఒక అర్జెంట్ అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు చేయాలని చెప్పి ఆ తాపర్యం ఉండాలండి. Sense of urgency is not the materialistic blessings. అంటే మనకు మనకు ఈ యొక్క లోక సంబంధమైన కార్యాల గురించి కాదండి అర్జెంట్. Sense of urgency is the coming of the Lord is very soon. అంటే యేసు ప్రభువు వారు త్వరగా రానయ్యున్నారని చెప్పిన దాని గురించి తాపర్యపడుతూ ఉండాలి. My dear brother, my dear sister, it's not time to play. మరి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఆడుకునే సమయం కాదండి. No more time of playing games. ఇంకా మన గేమ్స్ ఆడడానికి సమయం లేదు. Jesus is coming soon. యేసు త్వరగా రానయ్యున్నాడు. This is an urgency message which God has given for 2022. 22వ సంవత్సరానికి తన ప్రజలకి అర్జెంట్ గా ఇచ్చిన ఒక మెసేజ్ అండి ఇది. That we need to come back to him. మరలా ఆయన తిరిగి ఆయన చెంతకు చేరాలి. The trumpet is blown that we need to come back to him. ఇదిగో బాకా ఊదబడి ఉన్నది అని చెప్పి చూస్తున్నాం. Lot of times we wanted God to touch us and change our life. మరి ఇక్కడ చూస్తున్నప్పుడు సియోను మరి యేసు ప్రభువు వారు నీ జీవితాన్ని తాకాలని చెప్పి అనుకుంటున్నాడు. Most of the time we think that God wanted to touch us and change us. మరి అనేక సమయంలో మనం అనుకుంటామంటే ప్రభు నన్ను తాకి నన్ను ఆయన విడిపించాలని చెప్పి అనుకుంటాం. We always say this dialogue saying that if God calls me I'll come. నన్ను ప్రభు పిలిస్తే నేను వస్తానని అంటారు But my కొంతమంది. dear brother, my dear sister, God is calling you every time. నా ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు ఎల్లప్పుడూ నిన్ను పిలుస్తున్నా, నువ్వే రావట్లేదు. God is saying to you that you are a sinner, you need a savior, your sins need to be forgiven. ప్రభు అంటున్నాడు, నీవు పాపి అయి ఉన్నావు, నీకు రక్షకుడు కావాలి, ఆ రక్షకుడు నేనే అని అంటున్నాడు. You need to come back to God. ఆ ప్రభు దగ్గరికి నీవు రావాలి. You need to run towards Jesus. ఆయన ఎద్దకు యేసు ఎద్దకు పరిగెత్తుకుంటూ రావాలి. But we don't have that urgency. మనకు ఆ యొక్క అర్జెంట్ లేదు కాబట్టి. But we need a materialistic thing. మనకు ఈ యొక్క లోక సంబంధమైన ఆశీర్వాదం కావాలని చెప్పి We say that we need it immediately, we need it urgently. వెంటనే మనకు లోక సంబంధమైన కార్యములు కావాలని చెప్పి అనుకుంటుంటాం. But when it comes to spiritual things, కానీ ఆత్మీయ విషయంలో మనం వస్తున్నప్పుడు, when God is pointing out in a sin, ఎప్పుడైతే నీ పాపమును ఆయన చూపిస్తున్నాడు, ఎత్తి చూపిస్తున్నాడో, you say that today I will enjoy it, tomorrow I will come to the Lord. నువ్వేమనుకుంటావో తెలుసా? ఈ రోజు నేను ఎంజాయ్ చేసుకుంటాను, రేపు నేను దాన్ని విడిచిపెట్టేస్తానంటావు. One of the devil's favorite word is tomorrow. మరి సాతాను యొక్క ఒక్క పన్నాగము తంత్రము ఏంటిదంటే వాని ప్రణాళిక రేపు అని చెప్పి దాన్ని మారుస్తాడు. The devil always says to you that today you enjoy it, tomorrow you do it. మరి సాతాను అపవాదన సాతాను ఈ రోజు నువ్వు సంతోషించు, రేపు దాన్ని విడిచిపెట్టు అని చెప్పి ఎప్పుడు దాన్ని వాయిదా వేస్తూ ఉంటాడు. Tomorrow, 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 tomorrow.
మరి రేపు 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 అన్న మాట, My dear brother, my dear sister, tomorrow will never come in your life. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, రేపు అనేది నీ జీవితంలో రానే రాదమ్మా. Because the word of God says, ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, today is the day of salvation. నేడే రక్షణ దినమై ఉన్నది. Because the word of God says, దేవుని వాక్యం అంటున్నది, tomorrow is not guaranteed. రేపు నీది కాదు. There need to be sense of urgency. ఆ యొక్క అర్జెంట్ మనలో ఉండాలి. If you read verses from 1 to 11, మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు చదివి చూస్తే it all talks about urgency. అది మొత్తం మన ఆ వాక్యాలన్నీ చూస్తున్నప్పుడు చాలా అర్జెంట్ గురించి మాట్లాడుతుందండి. Malachi chapter 2, మలాకి ప్రవక్త గ్రంథము verses 2. Malachi chapter 2 verses 2. రెండో అధ్యాయము, God is saying something very much important over here. రెండో అధ్యాయం రెండో వచనమును మనం చూసిన ప్రభువు వారు చాలా ప్రాముఖ్యమైన విషయం He చెప్తున్నారు. says, if you will not hear, నీవు వినకపోతే, he says, if you not hear, నీవు వినకపోతే, and if you not hear again, నీవు మరలా వినకపోతే, I will not take it to, if you do not take it to your heart, మరి నీవు నీ హృదయానికి దాన్ని తీసుకోకపోతే, to give glory to my name, నా నామ మహిమార్థ నిమిత్తమై నువ్వు చేయకపోతే, says the Lord of hosts, ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా చెప్తున్నాడు, I will send a curse upon you. ఇదిగో మీరు మీ మీదికి నేను శాపమును పంపిస్తానంటున్నాను. And he says, and I will curse your blessings. ఇదిగో మీ ఆశీర్వాదములు దీవెనలు శాపముగా చేస్తానంటున్నాడు. He is not saying that I will curse my blessings. ఇదిగో నా ఆశీర్వాదములు నేను శాపముగా మారుస్తానని చెప్పట్లేదు. He says, I will curse your blessing. ఆయన నీ ఆశీర్వాదములు నేను మారుస్తానంటున్నాడు. Everything which you say is a blessing, God says, I will curse it. ఇదిగో నువ్వు ఇదే ఆశీర్వాదం అని చెప్పి నువ్వు దేన్ని భ్రమపడిచి భ్రమలో ఉంటున్నావు దాన్ని శపిస్తానంటున్నాడు. When you do not take the word of God to your heart, నీ హృదయములోకి దేవుని వాక్యాన్ని తీసుకోకపోతే, no matter what kind of prosperity you may experience in your life, నీవు ఎలాంటి ఇదిగో ఆ యొక్క ఆశీర్వాదం అనుభవించినా గానీ your life is not right. నీ జీవితం సరైన జీవితంలో లేదు. My dear brother, my dear నా sister, ప్రియ సహోదర సహోదరి, in Malachi chapter 2 verses 2 he is warning ఆ us మలాకి ప్రవక్త గ్రంథములో రెండో అధ్యాయం రెండవ వచనములో మనల్ని హెచ్చరిస్తున్నది, that if you do not take my word, ఇదిగో నీవు నా ఆలోచనను నీవు తీసుకోకపోతే, and you do not turn to me, ఇదిగో నా వైపు నువ్వు తిరగకపోతే, I am going to curse your blessing, he says. నేను నీ ఆశీర్వాదాలను శపిస్తాను, శాపముగా తీపిస్తానంటున్నాడు. We need to turn back to the Lord. మనం ప్రభు యొద్దకు రావాలి. We need to turn back to the Lord. నీవు మరలా ప్రభు యొద్దకు రావాలి. If you have an urgency within yourself, నీలో ఒక అర్జెంట్ విషయం ఉన్నదంటే, in spiritual matters, ఆత్మీయ విషయములో, then you will turn back to the మరలా Lord. యేసు యొద్దకు తిరగాలి. Then you will take the word of God to your heart. అప్పుడు ఆయన వాక్యం నీ హృదయమునకు తీసుకుంటావు. We will go back to Joel chapter 2. మరలా యోవేలు ప్రవక్త గ్రంథమునకు మరలా వెళదాం. And if we see verses 12, it talks about brokenness. అక్కడ 22వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తున్నప్పుడు, Now therefore says the Lord, ఇక్కడ 12వ వచనంలో ఇప్పుడు మనము దేవుడైన యెహోవా చెప్తున్న మాటలు ఏంటిదంటే, turn to me నా వైపు తిరుగుడి, with all your heart, నీ మహా పూర్ణమైన హృదయముతో నువ్వు తిరగాలి, with fasting, with weeping and with mourning. ఇదిగో మీరు ఉపవాసము కన్నీటి రోదనతో నా యొద్దకు తిరుగుడి అని చెప్పి అంటున్నాడు. God in love always wants us before he sends that final judgment. ఇదిగో మన యొద్దకు ఆయన ఏదైనా చేసే ముందు, ఆ తీర్పు తీర్చే ముందు మనకు హెచ్చరిస్తుంటున్నాడు. He is warning his people through the plague of locust. తన యొక్క ప్రజలకి ఆయన హెచ్చరిస్తున్నాడు. We need to turn back to him. మనం ఆయన దగ్గరికి రావాలి. When we read in that book of Joel, he was warning by sending the locust. మరి అక్కడ చూస్తున్నప్పుడు మరి మిడతలను పంపించి ఆ మిడతల గురించి హెచ్చరిస్తున్నాడు. Joel, this minor prophet, understood what had happened exactly at the time of Moses. మరి మోషే కాలంలో జరిగిన విషయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యము ఈ యొక్క యోవేలు ప్రవక్తకు కలిగిందండి. In the book of Moses, what he said is that when the locust comes, that means there will be a famine, there is a curse from the Lord. మరి అక్కడ కరువు కాలం వచ్చినప్పుడు, ఆ యొక్క మిడతలు వచ్చినప్పుడు అది శాపకరంగా ఉన్నదని చెప్పి యోవేలుకి గ్రహించాడు. So God is saying here is that we need to come wholehearted. ఇక్కడ మనకు పూర్ణ హృదయముతో ఆయన దగ్గరికి రావాలని చెప్పి కోరుకుంటున్నాడు. God doesn't accept the half-hearted people. మరి సగం హృదయం కలిగిన వారిని ప్రభు ఎన్నడూ ఆయన అంగీకరించాడండి. God is saying here in this verse that we need to turn back to him with all our heart. మరి ఇక్కడ ప్రభు అయిన దేవుడు యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, మీ హృదయములను ఆయన వైపు త్రిప్పి నీవు
నీవు రావాలని చెప్పి so కోరుకుంటున్నాను. that he can bless you. అప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. God is not back of us taking a stick and smacking us that you need to get right. మరి ఎప్పుడు ప్రభు బెత్తము తీసుకొని పిల్లల్ని కొడుతున్నట్టు కొడుతూ ఏంటిది నువ్వు సరి చేసుకో అని చెప్పి దేవుడు కాదు. God has given us a free will choice. ఆయన మనకు స్వేచ్ఛనిచ్చినాడు. Trumpet was blown. బూర ధ్వనించబడినది. And he says that all of you come with all of your heart. మీరందరూ పూర్ణ హృదయంతో నా యొద్దకు రండి అంటున్నాడు. It says with fasting, with weeping and with mourning. ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీటితో వచ్చినచో అని అంటున్నాడు. Not in a religious fasting. మరి ఏదో ఒక మతాచారమైన ఉపవాసం కాదు. Not just weeping at the time of praise and worship. ఏదో ప్రార్థన సమయంలో లేకపోతే ఆ యొక్క ఆరాధన సమయంలో కన్నీటితో ఉండడం కాదండి. Not just tearing your clothes and saying I'm sorry. మరి నా వస్త్రాలను చించేసి యేసయ్యా నన్ను క్షమించని చెప్పడం కాదు. But God says rend your heart, tear your heart. ఇదిగో ప్రభువు వారు అంటున్నారు, మీ వస్త్రాన్ని కాదు మీ హృదయాన్ని చించుకొని నా వైపు తిరగండి అంటున్నాడు. By this I'm not saying you to tear your flesh heart, no. అంటే మాంసమైన హృదయమును ఇప్పుడు దాన్ని కత్తి తీసి చీల్చుకోమని చెప్పట్లేదండి. దాని అర్థం God is saying that open your heart, give your heart completely to the Lord. అంటే దాని అర్థం ఏంటిదంటే నీ హృదయమును తెరచి ఆయనకు చూపించు, దాన్ని బాగు చేయడానికి సమర్పించుకో. Keep your religious activity aside. నీ యొక్క మతాచారమైన కార్యములు ప్రక్కన పెట్టు. Truly listen to the word of God. నీవు నిజముగా దేవుని వాక్యమును వినాలి. Let there be brokenness within you. నీలో ఆ యొక్క విరిగిన హృదయంతో కలిగి దేవుని వైపు తిరగాలి. When we call in a mason to renovate our house, మన యొక్క ఇంటిని మరలా దాన్ని నూతనపరచాలని చెప్పి ఒక మేస్త్రిని పిలిచేటప్పుడు first he will remove the old things. ఆయన ఏం చేస్తాడంటే దాని మీద ఉంటున్న పాత కార్యములన్నీ దాన్ని చెక్కి తీసేస్తాడు. Then he will renovate it. దాని తర్వాత దాని మీద నూతనమైన సిమెంట్ పూసి చేస్తాడు. In the same way God is calling you. అదే ప్రకారంగా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడు He wants to renovate your life. నిన్ను మరలా ఆయన నూతనపరచాలనుకుంటున్నాడు. He is going to break all the old things in your life. పాత కార్యములను విరిగి నరికి తీసివేయాలనుకుంటున్నాడు. For that you need to give your whole heart. దాని కొరకు నీవు నీ హృదయాన్ని సంపూర్ణమైన హృదయాన్ని సమర్పించుకోవాలి. You need to repent. నీవు పశ్చాత్తాపం పడాలి. You need to confess. నీవు ఒప్పుకోవాలి. You need to give up everything to the Lord's hand. అన్నిటిని దేవుని చేతికి అప్పగించాలి. Your weaknesses, నీ బలహీనతలు, your sins, నీ పాపములు, everything you need to give it to God. అన్ని దేవుని చేతికి And you సమర్పించాలి. need to ask God, God, I need your help. అప్పుడు చెప్పాలి, ప్రభువా నీ సహాయం నాకు కావాలయ్యా. A revival speaker named called Vance Avner, మరి ఒక ఉజ్జీవము ప్రసంగికుడై ఉంటున్న ఒక వ్యక్తి ఇలా అంటున్నారండి, God uses broken things. మరి విరిగిన హృదయాన్ని ప్రభు వాడుకుంటాడు. It takes broken soil to produce a cork. మరి ఇక్కడ చూస్తున్నప్పుడు వాన్స్ హామ్నర్ చెప్పిన ఒక దేవుని సేవకుడు ఇలా అంటున్నాడు, మరి ఆ యొక్క పగిలిన భూమిని ప్రభు విత్తడానికి ఆయన వాడుకుంటున్నాడు. Broken clouds give rain. మరి విరిగిన ఆ యొక్క ఆకాశమును చూసి దాంట్లో నుంచి వర్షమును కురిపిస్తున్నాడు. Broken grain gives bread. మరి విరిగిన ఆ యొక్క ఒరిగిన విత్తనాల ద్వారా రొట్టె మనకు తయారవుతుంది. Broken bread gives strength to our మరి body. విరిచిన రొట్టె ద్వారా మనకు బలము దొరుకుతున్నది. It is the broken alabaster box that gives the perfume. మరి ఇక్కడ చూస్తున్నప్పుడు మరి అత్తరు బుట్టి విరగొట్టినప్పుడు దాంట్లో నుంచి సుగంధ వాసన వచ్చింది. It is Peter weeping bitterly from inside who returns to greater power than ever. మరి పేతురు విరిగిన హృదయముతో పశ్చాత్తాపడి తను ఏడుస్తుండగా తను మరలా ఆయన గొప్ప శక్తి కలుగుతున్న ఒక అపొస్తలుని మారుతున్నాడు. You need to be broken from inside. నీవు హృదయం అంతరంగములో నుంచి విరిగిన వాడై God uses the broken people. ప్రభు విరిగిన వారిని లేవనెత్తి ఆయన ప్రయోగించువాడై ఉన్నాడు. Third point, మూడోదిగా surrender. మనల్ని సమర్పించుకోవాలి. Joel chapter 2 verses from 15 to 17. యోబేలు ప్రవక్త గ్రంథము 15 అధ్యాయం 15 అధ్యాయం 16 17 వచనములు చూస్తున్నాం. He says that you need to surrender. నీవే సమర్పించుకోవాలని చెప్పి He చూస్తున్నాం. says every one of them. మీరందరూ అంటున్నాడు. Every one of them. మీరందరూ అంటున్నాడు. And even he says the babies. మరి ఇంకా చిన్ని బిడ్డలను కూడా చెప్తున్నాడు. And he even says the bridegroom and the bride, if they have went for the honeymoon, you are there in the honeymoon, come back. మరి అక్కడ చూస్తున్నప్పుడు వరుడు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ Everyone are busy about the marriages. అందరూ వివాహం గురించి వారు చాలా బిజీగా ఉంటున్నారండి. But God is warning us. కానీ ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. He's coming soon. ఆయన త్వరగా రానయ్యున్నాడు. Come back. నా యొద్దకు రా. Surrender totally to the Lord. నా యొద్దకు వచ్చి సమర్పించుకుంటున్నాడు. Fasting. ఉపవాసం This year, ఈ రోజు let us take time. ఈ సంవత్సరం సమయం తీసుకుందాం.
and fast and seek the Lord. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వేచి ఉందాం. Let us fast and seek the Lord. మొదటిగా మనం ఉపవాసం ఉండి మనము తీర్మానం తీసుకొని దేవుని వైపు చూస్తామండి. Not for a materialistic blessings. ఏదో ఈ లోకపరమైన ఆశీర్వాదం కొరకు కాదు. Let us fast and ask God, I want to get restored to you. ప్రభువా నేను మరలా తిరిగి స్థాపించబడాలని చెప్పి పునరుద్ధరించాలని చెప్పి నువ్వు దేవుని దగ్గర అడగాలి. God has not chosen you and me for failure. మరి నిన్ను నన్ను అపజయం కొరకు ప్రభు ఏర్పరచుకోలేదండి. God has called us for success. ప్రభు నిన్ను నన్ను జయప్రదమైన జీవితం జీవించడానికి పిలుచున్నాడు. God is calling his people to surrender. ఆయన తన ప్రజల్ని సమర్పించుకోండి అని అంటున్నాడు. And even he says to the priests, ఆయన యాజకులకు కూడా చెప్తున్నాడు ఇక్కడ. I want you to cry between the porch and the altar, it says. మరి ఆయన ఏమంటున్నాడు, పరిశుద్ధ స్థలానికి మహాపరిశుద్ధ స్థలముల మధ్యలో నిలబడి యాచనలు ఇదిగో రోదనలు చేయాలని అంటున్నాడు. He is saying to the priest that you need to prostrate. ఇదిగో యాజకుడిని పిలిచి సాష్టాంగముగా పడి నీవు రోదన చేయంటున్నాడు. He says you prostrate before the mercy and grace seat. ఇదిగో ఆ కృపాసనము దగ్గర మందసం పెట్ట ప్రత్యక్షపు గుడారములో సాష్టాంగం కింద పడి ఇదిగో నీవు యాచనలు ఇదిగో రోదనలు చేయాలని విజ్ఞాపన చేయాలంటున్నాడు. In him there is restoration. ఆయనలో మరలా స్థాపించే శక్తి, పునరుద్ధరించే శక్తి మనలో ఆయనలో ఉన్నదండి. Because only in him could our sins be completely and totally removed. కేవలం ఆయన ద్వారా ఆయనలోనే మనకు పాపములు తీసివేయబడి పరిశుద్ధంగా మనం జీవించగలుగుతాం. When we do these three things, మనం ఈ మూడు కార్యములు చేస్తున్నప్పుడు first of all we need to have urgency every second of our life, turning back to God and do God's things. మనము ప్రతిరోజు మనకు ఉండాల్సిన ఆ యొక్క అర్జెంట్ ఏంటిదంటే మనం ప్రతిరోజు దేవుని వైపు తిరగాలి, ఆయన చెంతకు చేరాలి, ఆయనకు సమర్పించుకోవాలి. And we need to be broken. మనము హృదయంలో విరిగి ఉండాలి. Broken means we need to give it into God's hand and ask God, you break me, Lord. ప్రభువా నన్ను విరిచి మనలో రూపించండి ప్రభువా అని చెప్పాలి. Why? Because we have that spiritual pride within us. ఎందుకంటే మనలో ఆ యొక్క ఆత్మీయ గర్వం ఉన్నదండి. That I know everything. నాకు అన్నీ తెలుసని. You need to be broken. నీవు విరిగిపోవాలి. When you are broken, నీవు ఎప్పుడైతే విరిగిపోతావో then only God will use you. అప్పుడు ప్రభు నిన్ను ప్రయోగిస్తాడు. We always have worldly plans. మనకు లోకపరమైన కార్యం ప్లాన్స్ ఎక్కువ ఉంటుందని We మనకు. need to ask God to break that worldly things in our life. ఈ లోకపరమైన ప్లాన్లని విరగొట్టమని మనం ప్రార్థన చేస్తాం. We need to completely surrender our life. సంపూర్ణంగా మనం సమర్పించుకుందాం దేవుని When these సన్నిధిలో. three things happen, ఈ మూడు కార్యములు మనం చేస్తున్నప్పుడు there are 4 benefits. 4 ఆశీర్వాదాలు When కనబడుతున్నాయి. we read from verses 18 to 27 of Joel chapter 2, మరి ఈ యోవేలు ప్రవక్త గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు there are 4 benefits of a result. అక్కడ 4 మరి ఆశీర్వాదములు చూస్తున్నాము. Responding to the urgent message which God has commanded us. మరి ఇక్కడ ప్రభు ఆజ్ఞాపించిన ఆ యొక్క అర్జెంట్ మెసేజ్ ఏంటిదంటే being broken before God, దేవుని సన్నిధిలో విరిగిపోవడం, rendering our hearts, మనకు హృదయాన్ని ఆయన వైపు త్రిప్పడం, and coming and surrendering to God's sovereignty. మనము ఆయన సన్నిధిలో సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో సమర్పించుకోవడం. The first benefit which we have is ఆ మొదటి ఆ యొక్క బెనిఫిట్ ఏంటిదంటే right relationship with God. దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండాలి. When we read verses 18, 18వ వచనం చదువుతున్నప్పుడు it says, then the Lord will be jealous for his land and pity his people. మరి అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పొంది తన జనములందరికీ మరి జాలి చూపిస్తే దేవుడై ఉన్నాడని చూపిస్తున్నాం. And when we read in 19th verse, 19వ వచనంలో చూస్తున్నప్పుడు the Lord will answer, ప్రభు వారి యొక్క ప్రార్థనకు జవాబిచ్చి and say to his people, behold, I will send you grain and new wine and oil. ఇదిగో నేను మరలా మీ దగ్గరికి నూతనమైన ద్రాక్షారసమును మరి నూతనమైన ఆ యొక్క ఒలివ నూనెను పంపిస్తానంటున్నాడు. New wine and sweet wine. ద్రాక్షారసము తైలమును మీ మీదికి పంపిస్తానంటున్నాడు. New wine talks about joy. అంటే ఈ యొక్క కృత ద్రాక్షారసం అంటే అది సంతోషం గురించి చెప్తున్నది. Sweet wine talks about prosperity. మరి ఆ ఇంపైన ఆ యొక్క ద్రాక్షరసము అది ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నది. Oil represents anointing of God. ఈ యొక్క తైలము దేని గురించి చెప్తుందంటే అభిషేకం గురించి మాట్లాడుతుంది. And presence of God. దేవుని సన్నిధి గురించి మాట్లాడుతుంది. This many years you would have lost that presence of God in your life. ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధి అయిన పరిశుద్ధతను మీరు కోల్పోయి ఉన్నారేమో. God is saying, ప్రభు అంటున్నాడు, if you do these 3 things, నీవు 3 కార్యములు చేస్తే
The joy will be restored to you. ఆ యొక్క సంతోషం మరలా నీకు ఇవ్వబడుతుంది. Prosperity will be restored to you. నీలో ఆ యొక్క దేవునికి ఆశీర్వాదం స్థాపించబడుతుంది. You will experience the double anointing of God. నీవు రెండంతల అభిషేకాన్ని అనుభవిస్తావు. You will feel the presence of God. దేవుని సన్నిధిని అనుభవిస్తావు. My dear brother, my dear sister, నా ప్రియ కుమారుడు కుమార్తె, let us have that urgency. మనము ఆ యొక్క అర్జెంట్ కలిగి ఉందాం. Let us be broken from inside. మనము అంతరంగములో నుంచి విరిగి నలిగి ఉందామండి. Let us surrender our life to God. మనము మన జీవితాన్ని మనం సమర్పించుకుందాం. God is calling you. మన ప్రభువు మనల్ని పిలుస్తున్నాడండి. Second thing, రెండోదిగా deliverance. మనకు విడుదల కలుగుతుంది. Verses 20 and 21. మరి 20-21 వచనము చూస్తున్నప్పుడు He says, I will deliver you from the enemies. నేను మీ శత్రువుల నుండి నేను మిమ్మల్ని విడిపిస్తానంటున్నా. He says, I will be your defense. ఇదిగో నేను మీ యొక్క కేడగమై ఉంటానంటున్నా. He says, I will defeat your enemies. నేను మీ శత్రువుని సంహరిస్తానంటున్నా. He says, I will be your refuge. నేను మీకు ఆశ్రయమై ఉంటానంటున్నా. When this will happen? ఎప్పుడు జరుగుతుంది? Only when you have an urgency to turn back to the Lord. మరి ఎప్పుడైతే ఆ అర్జెంట్ను బట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. When you get up early in the morning. మరి ఉదయకాలము నీవు ఒక ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి మీకు. You need to, when you wake up in the morning. నీ ఉదయకాలం లేచినప్పుడు when a phone call comes, don't run to the phone. మరి నీకు ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు నువ్వు ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళకూడదు. But go to the presence of God, saying that I need to urgently go in the presence of God. మరి అప్పుడు చెప్పాలి, అర్జెంట్ గా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పి నువ్వు చెప్పాలి. Let us have that urgency. మరి అటువంటి ఒక విషయం మనకు ఉందుగాక. Let us know that Jesus is coming soon. మనము యేసు ప్రభు త్వరగా రానయ్యున్నాడని చెప్పి మనం గ్రహించాలండి. I don't believe if we can't see 2023. మనం ఒకవేళ 2023 ని మనం చూడలేకపోతామేమో చెప్పలేము మనం. I don't know. నాకు తెలియదండి. But because Jesus said, I'll come like an కానీ యేసు ప్రభువు ఇదిగో నేను త్వరగా రానయ్యున్నాను అంటున్నాడు. The third point. మూడోదిగా, the third benefit. మూడో ఆశీర్వాదం. Verses from 21 to 24. మరి ఇక్కడ 22 నుంచి 24 వచనం వరకు చూస్తున్నప్పుడు it talks about fruitfulness. అది ఫలభరితమైన జీవితం గురించి మాట్లాడుతుంది. God says you don't need to walk in fear any longer. మరి ఇక మీద నువ్వు భయముతో నువ్వు జీవించకూడదు. But he says you need to walk in fruitfulness. నీవు ఫలభరితమైన జీవితంలో నడవాలి. When you are restored back to the Lord, మరి నీవు మరలా స్థాపించబడేటప్పుడు the fruitfulness come back to your life. నీ జీవితంలో ఆ ఫలభరితమైన జీవితంగా మారుతుంది. God brings restoration of fruitfulness. మరి జీవితానికి ప్రభు ఫలభరితమైన జీవితానిగా మార్చుస్తున్నాడు. And delivers us from fear. మనల్ని భయములో నుంచి ఆయన విడిపిస్తున్నాడు. Why? ఎందుకు? Because perfect love casts out fear. ఎందుకంటే సంపూర్ణమైన ప్రేమ భయాన్ని తొలగిస్తుందని చెప్పి రాయబడి ఉన్నది. Fourth benefit. నాలుగోదిగా, recovery. మరలా మనము స్థాపించబడుతాం. Verses 25 to 27. మనము 25 నుంచి 27 వచనం వరకు చూస్తే The word of God says, దేవుని వాక్యం అంటుంది, those who put their trust in the Lord will never be put to shame. ఎవరైతే యెహోవాపై నమ్మకము ఉంచి ఉంటారో వారు ఎన్నడూ సిగ్గునందరు అని చెప్పి రాయబడి ఉన్నది. When something good comes out of nothing in my life, మరి మనకు జీవితంలో ఏది లేని ఆ దాంట్లో నుంచి మన మేలు కలుగుతున్నప్పుడు, beauty created out of the ashes of my own actions, మరి నా యొక్క సొంత క్రియలను బట్టి మరి బూర్తిలో నుంచి సౌందర్యము కలుగుచున్నప్పుడు, when everybody has given up, ఎప్పుడైతే అన్ని వదిలిపెట్టిన తర్వాత, when everybody has given up on me, మరి అందరూ నన్ను విడిచిపెట్టినప్పుడు, and yet God has not given up on మరి me, కానీ దేవుడైతే నన్ను విడువక ఎడబాయక ఉంటున్నాడు. then God says you shall know that I am the Lord your God. ఇదిగో అప్పుడు అంటాడు ప్రభువైన యెహోవా, నేను నీ దేవుడైన యెహోవానైన ఉందును అని అంటున్నాడు. Don't feel sorry now. ఇదిగో నీవు ఇప్పుడు ఏదో నీలో నిన్ను నీవు కనికరము చూపించుకోబాకు. I have wasted my years. నా సంవత్సరములు నేను వృధా పరుచుకున్నానే. We have heaven before us. పరలోకం మన ముందు కనబడుతున్నాయండి. The best is always yet to come. మనకు ఎల్లప్పుడూ దేవుడు మంచి కాలమును పెట్టిన్నా. The word of God says దేవుని వాక్యం అంటుంది, that I will restore the years even you wasted. మరి నీ మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నేను ఇత్తును అంటున్నాడు. You know you can't do anything about yesterday. ఇదిగో నిన్నటిని గురించి నిన్న గడిచిన దినమును బట్టి నీవు ఏం చేయలేవు అని చెప్పి నీకు But you తెలుసు. can start right now. కానీ నీవు ఇప్పుడు మరలా నీవు ప్రారంభించొచ్చు. My dear brothers, my dear నా sisters, ప్రియ సహోదరుడా సహోదరి, if you have urgency, నీకు ఒకవేళ అత్యవసరమైన విషయమై ఉంటే, if you have urgency, అదే నీ జీవితంలో అత్యవసరమైన విషయం ఏదైనా ఉంటే, you need to come back. నీవు యేసు దగ్గరికి రావాల్సిన అవసరత ఉన్నది. You need to have that urgency to turn back to the Lord. దేవుని దగ్గరికి రావాల్సిన ఆ అర్జెంట్ ఏంటిదంటే దేవుని దగ్గరికి రావాలి. You need to have that urgency to give up the sin.
నీవు పాపాన్ని వదిలిపెట్టి ఆ అత్యవసరమైన విషయాన్ని చేయాలి. You need to be broken from inside. నీ హృదయాంతరంగంలోంచి విరిగి నలిగి దేవుని You సన్నిధికి need to చేరాలి. surrender yourself to the దేవుని Lord. సన్నిధికి సమర్పించుకోవాలి. Then there are 4 benefits. అప్పుడు 4 ఆశీర్వాదములు The ఉన్నాయి. first one is right మొదటిగా relationship with God. దేవునితో సరియైన సంబంధం బాంధవ్యం కలిగి ఉండాలి. Then second, deliverance రెండోదిగా విడుదల, from every kind of things. ప్రతి విషయములో నుంచి విడుదల, From this worldly things. ఈ లోకపరమైన జీవితంలో నుంచి, Lust of the eye. ఈ నేత్రాశ, Lust of the flesh. శరీరాశ, Lust of this world. జీవపు డంబము, You will be delivered. నీవు విడిపింపబడతావు. Third benefit, మూడోదిగా fruitfulness. ఫలభరితమైన జీవితం, You will be fruitful in every area of your life. ప్రతి విషయములో నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. Fourthly, నాలుగోదిగా everything will be recovered. ప్రతిది కూడా స్థాపించబడుతుంది. What you have wasted by yourself, కానీ ఇదిగో మీ యొక్క జీవితంలో నువ్వు అన్ని మరలా నీవు స్థాపించబడదు. and what the Satan had stolen. సాతాను ఏదైతే దొంగలించిందో. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Let us close our eyes. మన కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. Thank you, Father. వందనాలు యేసయ్యా. పరిశుద్ధ దైవమానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దాసుని మరుగుపరుచుకొని నీ ప్రజలతో నీ మాట్లాడిన విధానంకై స్తోత్రం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి ఈ 2022 సంవత్సరం చూడడానికి మా అందరికీ చూపించిన ఉన్నతమైన కృపను బట్టి స్తోత్రం. ప్రభా మొదటి ఈ యొక్క ఆరాధనలో, ప్రభు ఆదివారపు ఆరాధనలో ప్రభా నీ వైపు చూసి నీ వాక్యమును ధ్యానించి నిన్ను ఆరాధించి స్తుతించి నీ నామమును గణపరచడానికి నీ కృపను ఆశ్రయించడానికి కృప చూపించిన విధానంగా ఈ స్తోత్రం. తండ్రి ఈరోజు ఇదిగో నా మహా సైన్యము తినివేసిన ఇదిగో సంవత్సరం నా పంటను అన్నీ కూడా మరలా నేను తిరిగి మీకు ఇస్తానంటున్నావే నీకు స్తోత్రం ప్రభువా. తిరిగి ఇదిగో కోల్పోయిన అన్నిటిని స్థాపించమని ప్రార్థిస్తున్నాం. రెస్టోర్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ హోలీ గాడ్. వి థాంక్ యూ ఫాదర్. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి కృప కలిగిన దేవా, ఎందరైతే అనారోగ్యంతో ఉంటున్నారు వారి జీవితంలో ఆరోగ్యము స్థాపించండి ప్రభువా. ఎందరైతే సంతోషం కోల్పోయారో సంతోషమును స్థాపించండి. సమాధానం కోల్పోయిన వారి జీవితంలో సమాధానమును యేసు నామములో వారి జీవితంలో స్థాపించబడును గాక. పరిశుద్ధత రక్షణ కోల్పోయిన వారి జీవితంలో మరలా యేసు నామములో యేసు రక్తము ద్వారా సమాధానము సంతోషము ప్రభా ఇదిగోనన్న రక్షణ పరిశుద్ధత అభిషేకము స్థాపించబడును గాక అని ప్రార్థిస్తున్నాం. కృపా వరముల చేత నింపండి. ఈ 2022 సంవత్సరంలో ప్రభువా ఇంకా బలంగా నీ కొరకు వాడబడడానికి నీ కొరకు జీవించడానికి మా అందరికీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరిచే కృప మా అందరి మీద కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రిక దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనతోను సకల పరిశుద్ధులతో ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పర్యంతము ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.